ఓకే, ఇంత కెమెరామెన్గా సక్సెస్ అయ్యారు అంతా ఓకే. మీరు ఏదైనా ఇప్పటివరకు ఇంకా లోటుగా ఫీల్ అయింది ఏదైనా ఉందా? ప్రొఫెషనల్గా కావచ్చు, పర్సనల్గా కావచ్చు. అంటే లోటు అంటే కొన్ని ఇంకా ఛాన్స్ ఉంటుంది ఫ్యూచర్లో, ఇంకా మనకు ఛాన్స్ లేదు అని ఫీల్ అయ్యే లోటు. ఎందుకు ఇంకా ఉంది, ఇంకా టైం ఉంది కాబట్టి ప్రస్తుతం లోటు ఫీల్ అవ్వట్లా. ముందు ఉన్నదాన్ని ఎంజాయ్ చేస్తాను, ఆశకు అంతు లేదు. ఉందేమో ఇంకా బయట పడట్లేదు ప్రస్తుతానికి. నేను ఇంకా ఇదిలో ఉన్నాను కాబట్టి సో ప్రస్తుతానికి లోటు ఏం లేదు. లోటు అంటే అది ఇంకా ఆలోచిస్తాను. మణిరత్నం గారితో పనిచేయాలి ఉండేది, అదే అనబోతున్నాను. ఆయనతో పనిచేయాలి ఉండేది, ఇప్పుడు పోయింది. మరి ఆయన ఫామ్ తగ్గిపోయి అని తెలియదు కానీ ఇదివరకు ఉండేది. లేదా నేను రిలాక్స్ అయిపోయాను, అది ఇట్లా. బట్ ఆయనతో పనిచేయాలి అలా కాదు, అది ఛాన్స్ ఉంది ఇక్కడ, ఇంకా స్టిల్ పాసిబిలిటీ ఉంది. అసలు పాసిబిలిటీ ఇంకా లేదు, గేట్స్ అన్ని క్లోజ్ అయిపోయాయి. అలాంటి లోటు ఏదైనా ఉందా మీకు? ఇంకా గేట్స్ క్లోజ్ ఇంకా లేదు, లేదా? ఇంకా నేను స్టిల్ వారియర్ ఫైట్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, సినిమా షూటింగ్లో మీరు బాగా ఎంజాయ్ చేసే పార్ట్ ఏంటి? సాంగ్, ఫైట్స్, సీన్స్? ఫైట్స్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాను. ఓకే, ఫైట్స్ అంటే ఇంకా స్పెషల్ ఇంట్రెస్ట్. అంటే సీన్స్ అప్పుడు రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. మొత్తం డైరెక్టర్ కావాల్సినట్టుగా కంటెంట్ అంతా వాళ్ళతో చూసుకుంటారు. మనం కరెక్ట్గా ఫ్రేమ్ పెట్టి లైటింగ్ చేసి ఉంటుంది. సో అందులో మనకు పని ఉండదు, సీన్స్లో పని ఉండదు. అసిస్టెంట్ అసలు ఏదైనా చిత్తశుద్ధి క్షుణ్ణంగా పర్ఫెక్షన్. ఐఎమ్ వెరీ పర్ఫెక్షనిస్ట్ అండ్ ఐఎమ్ వెరీ సిన్సియర్. టైం అంటే అసలు అబ్సల్యూట్లీ ఆ టైంకి అది జరగాల్సిందే. ఐఎమ్ వెరీ స్ట్రిక్ట్ ఇన్ దట్. సో ఇప్పుడు సీన్స్ వరకు డైరెక్టర్ ఉన్నాడు కాబట్టి సో ఆయన వదిలేసి సాంగ్స్, ఫైట్స్ ఏంటంటే కొంచెం నాకు కూడా ఛాన్స్ ఇస్తారు, అక్కడ రెచ్చిపోతుంటాం. ఎవరి కొరియోగ్రఫీ ఎక్కువ ఇష్టపడతారు? ఎవరి ఫైట్ కంపోజిషన్ ఎక్కువ ఇష్టపడతారు? సాంగ్స్ అప్పుడేమో రాజు సుందరం వాడికి నేను బాగా, అంటే వాడు అసిస్టెంట్ అప్పుడు నేను కెమెరామెన్. ఓకే. సో వీళ్ళ తమ్ముడు ప్రభుదేవ డాన్స్ మాస్టర్, నేను కెమెరామెన్, వీడు అసిస్టెంట్. అప్పుడు నేను ఏడిపిస్తుండేవాళ్ళం, నా బ్యాగ్లో ఇచ్చేది మోపించేవాడు నేను. సింగపూర్ పార్టీ వెళ్ళినప్పుడు అది అడికి కసి ఉండేది. సో రాజుతో బాగుంటుంది. ఫైట్స్ అప్పుడు విజయన్ మాస్టర్ని నేను ఒక కన్నడ సినిమాకి అప్రెంటిస్గా 1979 డిసెంబర్లో కన్నడ సినిమాకి వెళ్ళా బెంగళూరు. బాగా చలి బెంగళూరులో అప్పట్లో. ఒక హెరాల్డ్ కార్ ముందు బానెట్ మీద ఒక నిక్కర్ వేసుకుని, ఒక క్యాప్ వేసుకుని ఒక వ్యక్తి ఇలా బానెట్ మీద కూర్చొని లొకేషన్కి వచ్చి దిగాడు. ఇది ఎవడు రేడు బలే ఉన్నాడు అంటున్నాను. ఆడు అతనే ఫైట్ మాస్టర్ విజయన్ అన్నారు. ఓహో. సో ఆ ఫైట్ అంతటికీ నేను ఆ ఊరికి 9.8 లెన్స్ పట్టుకుని వెళ్ళా మెడ్రాస్ నుంచి బెంగళూరుకి. నాకు పని ఉండేది కాదు. అస్తమాన ఫైట్ మాస్టర్ ఏం చేస్తున్నాడో కార్లు, జంపింగ్లు ఇవన్నీ కొత్త. ఇండస్ట్రీకి వెళ్ళిన 6th monthలో అలాంటిది, అమ్మో కార్లు ఇవన్నీ. సో అతని మీద నాకు ఫోకస్ పడింది. కెమెరామెన్గా పనిచేస్తే ఇలాంటి ఫైట్ మాస్టర్ దగ్గర పని. అప్పుడు ఏంటి మీరు అసిస్టెంట్? అప్రెంటిస్. ఓకే. అప్రెంటిస్కి ఇచ్చి లెన్స్ అవి పంపిస్తూ ఉంటారు. ఒక కెమెరా ఫుల్ లెన్స్ ఉండే కాదు, ఈ ఫైట్లో 9.8 లెన్స్ అని, వేరియబుల్ మోటార్ అని, ఇలాంటి కొన్ని గెటప్ చూసి పని చేయాలని కోరికేంటి లేదు. ఫస్ట్ లుక్ రావడం మామూలుగా డైరెక్ట్గా సోఫిస్టికేటెడ్ కార్ దిగుతారు, వచ్చి క్యాప్ పెట్టుకుంటారు. వీడు ఆల్రెడీ ఒక క్యాప్ పెట్టుకుని ఒక నిక్కర్ వేసుకుని. అప్పుడు ఎందుకు అంటున్నానంటే చలి, మేమందరం చలేసి చొక్కాలు వేసుకుని డిసెంబర్లో బెంగళూరులో. ఇతను నిక్కర్ మీరు చలిదా కార్లో వస్తుంటే గాలి వేస్తారు. సో ఇన్ని బ్యాక్గ్రౌండ్, ఇన్ని థింగ్స్ ఉంటాయి. ఇవన్నీ చూసి అలా అనిపించింది. తర్వాత అతను ఫైట్ మాస్టర్, అతను కమాండ్ ఈజ్ వెరీ గుడ్ టెక్నీషియన్. ఫైట్ మాస్టర్తో పాటు మంచి ఇంగ్లీష్. వాళ్ళ నాన్న పెద్ద ఫైట్ మాస్టర్, శివయ్య గారు ఏదో పేరు. సో అవన్నీ చూసి నాకు ఒక అడ్మైర్, ఫైట్ మాస్టర్ అంటే ఎలా ఉండాలి. అంతకుముందు నేను మా ఊళ్ళో షూటింగ్ చేసే రాజు మాస్టర్ని చూశాను. రాజు మాస్టర్ ఫైట్ మాస్టర్గా మా ఊళ్ళో నేను చూశాను. ఫస్ట్ యాక్చువల్ విజయన్ మాస్టర్ కంటే ఫస్ట్ చూసిన రాజు మాస్టర్నే. బట్ రాజు మాస్టర్ వచ్చి సోఫిస్టికేటెడ్. ఆయన వచ్చి క్లాస్గా వచ్చాడు. ఈతను అలా కాదు, ఫుల్ మాస్. సో మన మాస్ సింక్. సో అలాగా విజయన్ అక్కడి నుంచి వెయిట్ చేసేవాడు అనమాట ఇతనితో చేయాలి. ఒక టైంలో ఒక 3 years తర్వాత విజయ్ మాస్టర్ షూటింగ్కి వెళ్ళాను. ఆ షూటింగ్ నుంచి చిరంజీవి గారు, మంత్రి గారు, విఎంపీ షూటింగ్ వచ్చాం. నేను కెమెరా అసిస్టెంట్. ఓకే. హై స్పీడ్ కెమెరా, రివర్స్ షాట్, 96 frames వెళ్తుందని అతను, 53 frames కంటే వెళ్తాను నేను. ఓకే. ఎంత పందెం అంటే 10,000 పందెం. 10,000 పందెం.
నీకు ఎవరు చెప్పారంటే వీర్రాజు అని ఇప్పుడు కెమెరామెన్ టీవీలో బాగా ఫేమస్ వీర్రాజు కెమెరామెన్. ఓకే ఓకే. మీకు ఐడియా లేదు వీర్రాజు? తెలియదు. చాలా ఫేమస్. ఓకే. తర్వాత చెప్తా తను వీర్రాజు. ఆ వీర్రాజు కృష్ణస్వామి అసోసియేషన్ కెమెరా పెట్టుకెళ్తాను కన్నడకి. కన్నడ సినిమాని అతను పెట్టుకెళ్ళేవాడు. నేను హై స్పీడ్ కెమెరా పనిచేసేవాడిని. ఎక్కువ ఫైట్స్కి సాంగ్స్కి వెళ్ళేవాడు మా కెమెరా. ఆ వీర్రాజు చెప్పాడు అనమాట ఈయనకి. కాదంటాను నేను, దీని మీద 10,000. సో ఈ మంత్రి గారు వేయండికి వచ్చినప్పుడు నేను టెక్నికల్గా కేబుల్స్ అన్నీ వేసి కెమెరా రన్ చేసి చూపించాను విజయన్ మాస్టర్. ఓడిపోయాడు, నేనే కరెక్ట్. 10,000 ఇవ్వలేదు ఇప్పుడు దాకా. సో అదే విజయన్ మాస్టర్ తర్వాత నేను చూడాలని ఉంది. అతను ఫైట్ మాస్టర్, నేను కెమెరామెన్. ఠాగూర్ వరకు ఇద్దరం కలిసి చేసాం. అలాగే డాన్స్ మాస్టర్ రాజు సుందరం ఫాదర్ సుందరం గారితో కూడా వెరీ కూల్. తారా మాస్టర్, ది బెస్ట్ పీపుల్తో ట్రావెల్ చేశాను. ది బెస్ట్ పీపుల్ నేను చూశాను. ఓకే, సాంగ్స్ ఫైట్స్ గురించి మాట్లాడారు. సాంగ్స్లో అంటే మనకు ఒక సెట్లో ఇంటీరియర్ సాంగ్ ఒక కెమెరామెన్కి కష్టమా, అవుట్డోర్ సాంగ్ కష్టమా? సెట్ సాంగ్ కష్టం. ఎలా అండి? ఇప్పుడు సెట్ సాంగ్ అనేసరికి ఆర్ట్ డైరెక్టర్, డాన్స్ మాస్టర్, కాస్ట్యూమర్స్ వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాల్సిందే. ఇందులో ఎవరి సైడ్ నుంచి ఏ చిన్న రాంగ్ జరిగినా, ఇప్పుడు మొన్న రెవెనెంట్ ఫిల్మ్కి డైరెక్టర్ని అడిగితే నా నా షూటింగ్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్ని పంపించేసానని చెప్పాడు. ఓకే. ఎందుకు పంపించేసారని అడిగితే ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి 100 వైలన్స్లో ఒక్క వైలనిస్ట్ మిస్టేక్ చేసిన ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో చిన్న తప్పు దొల్లుద్ది. అలాగే 10 మంది అసిస్టెంట్ డైరెక్టర్ ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ తప్పు చేసిన నేను అనుకున్నది రాదని ఆ ఫీలింగ్. సో అలాగే ఇండోర్ సాంగ్ అనేసరికి అన్ని క్రాఫ్ట్స్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఒక అద్భుతం ఇస్తేనే ఆ సెట్ అదిరిపోద్ది. అవుట్డోర్లో కూడా ఉంటాయిగా కాస్ట్యూమ్స్. అవుట్డోర్లో మిస్ప్రైజ్ ఎక్కువ ఉంటుంది. అవుట్డోర్ బ్యాక్గ్రౌండ్లో సపోజ్ ఊటీ మా చిన్నప్పుడు, లేకపోతే కొడైకెనాల్, లేకపోతే కులు మనాలి, లొకేషన్ బ్యూటీ ఎస్టాబ్లిష్ చేస్తే వెళ్ళిపోవచ్చు. జనాన్ని ఎక్కువ మోసం చేసేయచ్చు అవుట్డోర్ అయితే. ఇండోర్ అయితే మోసం చేయాలి. ఎవ్రీ పాయింట్ స్క్రీన్లో కనిపిస్తుంటుంది. ఓకే ఓకే. ఆడియన్కి అదే బ్లాక్స్ ఉంటాయి కాబట్టి కొంచెం అంటే అంతసేపు సెట్ సాంగ్ని ఆడియన్ బోర్ కాకుండా చేయడం అనేది కొంచెం టఫ్. ఓకే ఓకే. వేరే అవుట్డోర్ తెలిసిందే కదా. మీరు చాలా ఇప్పుడు సక్సెస్ఫుల్ కెమెరామెన్, అలా చాలామంది సక్సెస్ఫుల్ కెమెరామెన్లు మీరు ఇప్పుడు డైరెక్షన్ చేయలేదు కానీ చాలామంది చేశారు. రాజీవ్ మీనన్ గారు కావచ్చు, సంతోష్ శివన్, వీళ్ళందరూ. ఒక సక్సెస్ఫుల్ కెమెరామెన్ ఒక సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎందుకు అవ్వలేకపోతున్నాడు? చాలా చాలా కారణాలు ఉన్నాయి. ఏంటి? డైరెక్టర్ ఒక కథని ఒక 6 months, 1 year, 10 years ఒక కథని ఇమాజిన్ చేసుకుంటూ వచ్చి దాన్ని ఫైనల్ షూటింగ్కి వచ్చేసరికి కెమెరామెన్కి నాకు ఇలా కావాలని చెప్తే